హైడ్రా ఒక సంచలనం. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములను కాపాడుకోవడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా మీద మొదట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. చెరువు కట్టలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న వారిపై హైడ్రా కొరడా ఝళిపించింది. నిర్దాక్షిణ్యంగా ఇళ్లను కూల్చివేసింది. దీంతో చాలా మంది హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు శాపనార్థాలు పెట్టారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రంగనాథ్ను ఆడిపోసుకున్న ప్రజలే ఇప్పుడు ఆయనకు పాలాభిషేకాలు చేస్తున్నారు. బడంగపేట్ మున్సిపాలిటీ పరిధి అల్మాజ్గూడలోని వెంకటేశ్వర కాలనీలో పిల్లలు ఆడుకునేందుకు ఒక పార్కు ఉంది. అయితే ఈ పార్కును కొందరు ఆక్రమించారు. పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన పరికరాలను తొలగించి పార్కు స్థలాన్ని కబ్జా చేశారు. కంటైనర్ల కోసం షెడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ కబ్జా విషయాన్ని స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులను వెంకటేశ్వర కాలనీకి పంపారు. విచారణ జరిపిన అధికారులు పార్కు స్థలం ఆక్రమణకు గురైనట్లు తేల్చి చర్యలు చేపట్టారు. ఆక్రమణలను తొలగించి పార్కు స్థలాన్ని మళ్లీ కాలనీ వాసులకు అప్పగించారు. ఫిర్యాదు చేసిన 2 రోజుల్లోనే అధికారులు చర్యలు తీసుకుని పార్కు స్థలాన్ని కాపాడినందుకు వెంకటేశ్వర కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇంత మంచి సిస్టమ్ తెచ్చిన తెలంగాణ గవర్నమెంట్కి శ్రీ వెంకటేశ్వర కాలనీ, అల్మాజ్గూడ, బాలాపూర్, రంగారెడ్డి జిల్లా వాసులకు చాలా సంతోషకరమైన రోజు. గత 4 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా కాలనీ మెంబర్సు, అసోసియేషన్ మెంబర్సు, కాలనీ సభ్యులు చాలా సమయాన్ని వెచ్చించి చాలా మంది భయభ్రాంతులకు గురి చేసినా వెనుకాడకుండా మా కాలనీలో ఉన్న పార్కుని కబ్జాదారుల నుంచి కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఈరోజు హైడ్రా వల్ల మాకు ఆనందాన్ని ఇచ్చినాయి. హైడ్రా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని మేము కంప్లైంట్ ఇచ్చిన 2 రోజుల్లోనే మా దగ్గర ఒక 4 సంవత్సరాల సమస్యని పరిష్కారం దొరికింది. సో దీనికి కారణమైన హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి, సిఐ తిరుమలేష్ గారికి, అలాగే ఇంత మంచి సిస్టమ్ తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కాలనీ వాసులందరి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కమిషనర్ రంగనాథ్ గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి.